హలో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారిది నెక్స్ట్ మూవీ మీద చాలా అంటే చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మన సౌత్లోనే కాదు, నార్త్లో కూడా. నార్త్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే 800 CR దాదాపు నెట్ వచ్చిందనమాట నార్త్ బెల్ట్లో. సో అదనమాట చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట, హ్యూజ్ రికార్డ్ కూడా. ఇప్పటివరకు దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకా మళ్ళీ ఏ సినిమా వస్తుందో కూడా చెప్పలేనంత పరిస్థితి ఉంది. ఎందుకంటే నార్త్లో 800 CR రావడం అనేది చాలా అంటే చాలా హ్యూజ్. RRRకి 300 400 వచ్చింది, అండ్ కలికి 290, బాహుబలికి అంతంత మాత్రం వచ్చింది. బట్ పుష్ప 2 అనేది నార్త్ బ్యారియర్స్ అన్నీ బ్రేక్ చేసిందని మాత్రం ఏమాత్రం భయం లేకుండా, బెంగ లేకుండా, బాధ లేకుండా గర్వంగా చెప్పొచ్చు ఈ విషయం మాత్రం. సో తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు నార్తర్ సంథింగ్ ప్రతి ఒక్కరు వరల్డ్ వైడ్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చాలామంది ఎక్కువయ్యారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ తర్వాత చూసినట్టయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అండ్ దాని మీద చాలా అంటే చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆ అప్డేట్స్ కోసం చాలామంది ఫాలో అవుతున్నారు కదా. అండ్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో అది పుష్ప 3 అయితే కాదు. ఎందుకంటే పుష్ప 3 ద ర్యాంపేజ్ అనేది ఇంకా చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా 3 years ఆఫ్ ద టైం అయితే దానికి ఉంటుంది. ఎందుకంటే పుష్ప 3 ర్యాంపేజ్ స్టోరీ కూడా ఇంకా సుకుమార్ గారు రైట్ చేయలేదనమాట. అంటే ఆయన ఇంకా ఆలోచించలేదు ఆ స్టోరీ కోసం. బట్ లీడ్ అయితే వదిలారు. అంటే పుష్ప ద యూనివర్స్ అనేసి అయితే చెప్పారు, బట్ అయితే లీడ్ అయితే వదిలాడు. అండ్ తర్వాత ఇంత 1 year ఆర్ 6 months బ్యాక్ అయితే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందంటే త్రివిక్రమ్ గారితో అయితే ఉంటుంది. సో త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి జులై మూవీ సూపర్ హిట్ మూవీ, అండ్ తర్వాత మనకి సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి మూవీ, అండ్ తర్వాత అలా వైకుంఠపురం. ఇవన్నీ ఈ 3 మూవీస్ అయితే మంచి ఇండస్ట్రీ హిట్స్ అనమాట. మంచి హిట్స్ అయితే పడ్డాయి. ఒక కాంబో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే ఈ మూడు ఆల్బమ్లు కూడా మ్యూజిక్ అయితే అదుర్స్ అనమాట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అయితే ఉంటాయన్నమాట ఆ 3 ఆల్బమ్స్ అయితే. అండ్ తర్వాత చూసుకునేటప్పటికి ఈ త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబో కోసం చాలామందికి తెలియపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ కాంబో ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ తెలియపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఆఫ్టర్ గుంటూరు కారం తర్వాత మళ్ళీ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తున్న సినిమా ఇది. అది ఏంటంటే మన అల్లు అర్జున్ గారికి సంబంధించిన గాడ్ ఆఫ్ వార్. సో ఈ గాడ్ ఆఫ్ వార్ అంటే ఏంటి, అసలు ఈ మూవీ టైటిల్ కోసం అసలు ఏంటి అంటే పూర్తిగా అఫీషియల్ అప్డేట్ అయితే ఏది రాలేదు. కానీ మార్కెట్లో ట్విట్టర్లో అయితే ఒక ట్రెండ్ అయితే అవుతుంది. అదేంటే గాడ్ ఆఫ్ వార్ సబ్జెక్ట్ తీసుకుని, అంటే ఇదివరకే మార్కెట్లో అంటే నేను దానికి రీజన్ ఏంటంటే నాగవంశీ గారు కానీ అంటే త్రివిక్రమ్ గారు కానీ కొంతమంది పర్సన్స్ ఏమన్నారంటే అల్లు అర్జున్ గారితో తీసిన మూవీ త్రివిక్రమ్ గారిది చాలా హ్యూజ్ లెవెల్లో ఉండబోతుంది, చాలా గ్రాండ్ క్యాన్వాస్లో అయితే ఉండబోతుందంట. అండ్ తర్వాత చూసినప్పటికీ ఇది ఒక అంటే మైథలాజికల్గా టచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయంట. సో మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ వార్తలు నిజమేనేమో అనేసి అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అంటే మన శివుడు కొడుకు కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ఎలాగైనా పిలుచుకున్నా ఇదైతే మెయిన్ అనమాట. సో కార్తికేయాని రియల్ స్టోరీ బేస్డ్ చేసుకుని మైథలాజికల్గా మూవీ తీస్తున్నారంటే చాలా పెద్ద క్యాన్వాస్. దట్టు హిందీ ఆడియన్స్ ఏదైతే ఉన్నారో అది తోపు ఉంటుందన్నమాట గాడ్ కోసం అంటే. సో దేవుడి కోసం అంటే వాళ్ళు చాలా అంటే చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు. అండ్ తర్వాత నార్త్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. క్రేజ్ అయితే సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు. అండ్ దాంటప్పటికి ఇది మైథలాజికల్ అండ్ గాడ్ అంటే ఈ సబ్జెక్ట్ చూసుకున్నప్పటికీ హిందీలో మళ్ళీ పుష్ప రికార్డ్స్ని ఇదే బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. సో హిందీ ఆడియన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటారు గాడ్ మైథలాజికల్ మూవీస్కి. సో అల్లు అర్జున్ గారిది లార్డ్ కార్తికేయకు సంబంధించిన ఏమైనా వార్తలు నిజమైందనుకో ఇంకా అల్లు అర్జున్ గారిది ఒక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడెప్పుడే అవ్వదు, ఒక 2 years అయితే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు కూడా చాలా అంటే చాలా ఐడియాలజీ ఉంటుంది ఆయన దగ్గర. దట్టు ఆయన సినిమాలు మనం చాలా అంటే చూసుకున్నప్పటికీ రాముడికి, సీతకి, లక్ష్మణుడికి ఇలాంటి డైలాగ్ ఉంటాయి. అతడు సినిమా కానీ, అత్తారింటికి దారి, ఈ సినిమాలన్నిటి కూడా మనకి రాముడు రిఫరెన్స్ అంటే గాడ్ రిఫరెన్స్ అయితే చాలా అంటే చాలా డైలాగ్స్ రూపంగా కనబడతాయి అనమాట. సో దట్టు త్రివిక్రమ్ గారు కానీ ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తూ కరెక్ట్ స్క్రిప్ట్తో కానీ లార్డ్ కార్తికేయ మూవీ డైరెక్ట్ గాడ్ మూవీ కాబట్టి ఏమైనా కరెక్ట్గా పడితే ఇంకా బ్లాస్ట్ ద రికార్డ్స్ అనేది చెప్పచ్చు. అల్లు అర్జున్ గారు మంచి సక్సెస్ తర్వాత ఇంకా ఫుల్ ఆన్ సక్సెస్ చూస్తారు. ఏమాత్రం
ఇన్బ్యాలెన్స్ అయిందా చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే పుష్ప 2 తర్వాత ఆయన సంపాదించుకున్న క్రేజ్ ఇంతంత మాత్రం అయితే కాదు, అది నేషనల్ వైడ్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అల్లు అర్జున్ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మైథలాజికల్ టచ్ని అయితే ఆయన చేశారు, ఇంతవరకు ఆయన చేయని టచ్ అయితే ఇది అనమాట. సో చాలామంది అనుకుంటున్నారు అర్జున్ స్టోరీ అంటే అర్జున్ మహాభారతంలో అర్జున్ స్టోరీ ఉంటుందేమో అనుకున్నారు, బట్ అదైతే కాదంట. లార్డ్ ఆఫ్ కార్తికేయ అని చెప్పారు, గాడ్ ఆఫ్ వార్ అంట. సో అంటే కార్తికేయ అంటే పుట్టినప్పటి నుంచి ఆయన ఏదైతే చేశాడో అవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మేబీ ఇది యూనివర్స్ కింద కూడా రావచ్చు, 3 వైడ్స్. సో మరి చెప్పలేము కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా ఏమంటున్నారంటే చాలా అంటే చాలా దీనికి ఏంటంటారు ట్రైనింగ్ గారు వర్క్షాప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా చాలా కొత్త కదా ఇలాంటి ఇదే మైథలాజికల్. సో ఆయన రుద్రమదేవి అనుకుంటా ఆయన చేశారు, బట్ అది వేరే సబ్జెక్ట్, అది ఒక యోధుడి కోసం. బట్ ఇది ఫుల్ ఆన్ మైథలాజికల్ టచ్ అయితే ఉండాలి. సో మరి ఎలా ఉంటుందో మరి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అబ్బా ఈ సినిమా కోసం. త్రివిక్రమ్ గారి కాంబో అండ్ తర్వాత ఆయనది కొరటాల సేవతో ఉందంట. సో మరి వీడియోని వస్తే లైక్ అయితే చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి.